టాలీవుడ్లో నెలకో హిట్ పట్టడం కష్టం అనుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ మంత్ మాత్రం 3 బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది. అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి భారీ విజువల్ ఎఫెక్ట్స్తో వచ్చిన మిరాయిని ఆదరించారు టీఎఫ్ఐ ఫ్యాన్స్. కేవలం ఘాటీకి మాత్రమే చుక్కెదురైంది. భారీ బడ్జెట్ కాదు, కంటెంట్ మ్యాటర్ అని మరోసారి ప్రూవ్ చేశాయి హిట్ అయిన 3 ఫిల్మ్స్. జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన లిటిల్ హార్ట్స్ను టాలీవుడ్ మూవీ లవర్స్ బిగ్ హార్ట్స్తో హిట్ చేసేశారు. ఓటీటీలోకి తీసుకెళ్దామనుకున్న ఈ ఫిల్మ్స్పై నమ్మకంతో థియేటర్లలోకి తెచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 12న అనుకుని కూడా వారం ముందే థియేటర్లలోకి తెచ్చారంటే సినిమాపై వారికి ఉన్న నమ్మకం అలాంటిది. కానీ ఆ నమ్మకం ఒమ్ము కాలేదు. 3 కోట్ల రూపాయలతో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ నియర్లీ 40 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇక్కడే కాదు, ఓవర్సీస్లోనూ దున్నేసింది. సెప్టెంబర్ 12న పోటాపోటీగా వచ్చాయి మిరాయ్ అండ్ కిష్కింధపురి. హనుమాన్ హిట్తో తేజ సజ్జా నెక్స్ట్ ఫిల్మ్ మిరాయ్పై అంచనాలున్నాయి. కార్తిక్ ఘట్టమనేని టేకింగ్పై అనుమానాలు వచ్చాయి. దీనికి ముందు రవితేజతో తీసిన ఈగల్ భారీ డిజాస్టర్ కావడంతో ఇవే ప్రశ్నలు ఎదురైతే టీం కూడా నెక్స్ట్ ఇవి రిపీట్ కావంటూ స్పందించింది. అన్నట్టుగానే విజువల్ వండర్గా తీసుకువచ్చాడు కార్తిక్. 60 కోట్లతో తెరకెక్కిన VFXతో వండర్స్ క్రియేట్ చేయొచ్చని కొన్ని సినిమాలకు లైసెన్స్ నేర్పించినట్లయింది మిరాయ్. మొత్తానికి 100 కోట్లను దాటేసి ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. రాక్షసుడు తర్వాత హిట్ కొట్టని బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు సెప్టెంబర్ మంత్తో పాటు మరో సెంటిమెంట్ కలిసొచ్చింది. 20 కోట్లతో తెరకెక్కించిన కిష్కింధపురి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాటలో నడుస్తోంది. రాక్షసుడిలో నటించిన అనుపమతో కలిసి మరో హిట్ నమోదు చేశాడు బెల్లంకొండ. ఇక ఇప్పుడు పవర్ స్టార్ వంతు. హరిహర వీరమల్లుతో ఫ్లాప్ చూసిన పవన్ కళ్యాణ్ ఓజీతో వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాలున్నాయి. 3 ఏళ్లుగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 25న విడుదలైంది. మరీ సెప్టెంబర్ సెంటిమెంట్ పవర్ స్టార్ కంటిన్యూ చేస్తాడో లేదో ఈ వీకెండ్ లోపల తెలిసిపోతుంది.